ఈ సమయాన్ని మనం కలిగి ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడిన మాటల్లో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా తెలియజేయబడుతూ ఉన్నది. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత నిండియుండుట చూచెను. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనం వినబోతూ ఉన్న అంశము ఎలీషా ప్రార్థన గుడ్డితనమును కలుగు చేసెను. ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము, వాక్యమైన దేవునితో నడుస్తూ ఉన్న మనమును ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నామో, నడుస్తూ ఉన్నామో, లేదా జీవిస్తూ ఉన్నామో అనేక విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకి కొనసాగుదాం. ఆమేన్ చెబుతారా? అయితే మరి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మొదటిగా మీకు ఒక సంగతి తెలియజేస్తూ ఉన్నా. రాత్రికాల సమయంలో మరి యూట్యూబ్ ఛానల్ మరి ఓపెన్ చేయటం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించటం జరిగింది. మీ వ్యక్తిగత ప్రార్థనలో అనేక ప్రాంతాల్లో, అనేక స్థలాల్లో మరి ఛానల్ ద్వారా ప్రసారం అవుతూ ఉన్న ప్రతి అంశము లేదా ప్రతి మెసేజ్ కూడా అనేకులను ఆకర్షించి వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగాను, దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు చూచులాగను మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం వినబోతూ ఉన్న అంశంలో నుండి మనము చూడగలుగుతూ ఉన్నట్లయితే ఈ ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎలీషా. ఇతడు దేవుని ప్రవర్త. మరి దేవుని ప్రవర్త అయిన ఏలియాను వెంబడించిన వ్యక్తి ఎలీషా. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనము చూడగలుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రార్థన ఏమై ఉన్నదంటే, కలిగి ఉన్న మనోనేత్రములకు కలిగి ఉన్న గుడ్డితనమును సైతము తొలగించి ఏ మనుష్యుడు చూడలేని గొప్ప సంగతులు అక్కడ చూడటానికి దేవుడు ఆ వ్యక్తికి అనుమతి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ వ్యక్తి ఎవరో కాదు కానీ ఎలీషా పనివాడైన గెహాజీ. ఈ వ్యక్తిని మనము చూడగలుగుతూ ఉన్నట్లయితే చూడండి, 11వ వచనానికి మనం వెళ్దాము. సిరియా రాజు కల్లులో పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పశ్చిమ వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము సిరియా రాజు. ఈ సిరియా రాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించాలని లేదా ప్రాంతమును స్వాధీనపరచుకోవాలని అనేకమైన ఆలోచనలు చేస్తూ రహస్యముగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ సంగతులన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడికైతే వస్తామని ఆలోచన చేస్తూ ఉన్నారో, ఏ ప్రాంతం గుండా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను అంతం చేయాలి లేదా దాన్ని స్వాధీనపరచుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారో, ఆ ప్రాంతములను గూర్చి దైవజనుడైన ఎలీషా ఆ సంగతులను ఆ రాజునకు, ఇశ్రాయేల్ రాజునకు తెలియజేసినప్పుడు తన ప్రజలను రక్షించుకొని నిమిత్తమై ఆ ప్రాంతమునకు వాళ్ళని వెళ్ళనీయకుండా ప్రజలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇది రాజు యొక్క గొప్పతనము కాదు, రాజు తెలివితేటలు కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రవర్తగా ప్రత్యేకించబడిన ఎలీషా ద్వారా దేవుడు తెలియజేసిన గొప్ప కార్యమై ఉన్నది. దేవుడు తెలియజేసిన గొప్ప కార్యమును బట్టి, దేవుడు తెలియజేసిన ఆ సంగతులను బట్టి, దైవజనుడు చెప్పిన మాటకి రాజు కూడా లోబడుట వలన వాళ్ళు కాపాడబడుతూ ఉన్నారు, వాళ్ళు రక్షింపబడుతూ ఉన్నారు. అందుకే అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆయన అంటూ ఉన్నాడు కదా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పశ్చిమన ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవర్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియ చేయుననెను. దేవునికే మహిమ కలుగును గాక.
ఎక్కడ అనుకున్న మాటలంట? ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాము, ఇది బహిరంగంగా మాట్లాడుకున్న మాటలు కాదు, ఈ మరి సీక్రెట్గా అంతఃపురమందు మాట్లాడుకున్న మాటలు. అయితే అక్కడ ఏమి జరుగుతూ ఉన్నదో దేవుడు ఇక్కడ ప్రవర్తకు చెబుతూ ఉన్నాడు. అక్కడ వాళ్ళ ఆలోచన ఏమై ఉన్నదో ఇక్కడ దేవుడి ప్రవర్తకు చెబుతూ ఉన్నాడు. వాళ్ళు ఏ స్థలం వైపు వస్తూ రావాలని ఆలోచన కలిగి ఉన్నారో ఈ సంగతులను ప్రవర్తకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రవర్త ఆ సంగతిను రాజుకు వర్తమానం పంపినప్పుడు రాజు ఆ మాటకు లోబడ్డాడు. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యానికి లోబడుతూ ఉన్న మనము దేవుని రాజ్యము కొరకైన మన యొక్క సిద్ధపాటులో కానీ మన యొక్క విశ్వాసకరమైన ప్రయాణములో నమ్మకస్తులమై మనము దేవుని మాటకు లోబడినప్పుడు మనము తప్పించబడిన వారమై, కాపాడబడిన వారమై దేవుని రాజ్యములో ఒక దినం మనం చేర్చబట్టుకు దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. అయితే ఈరోజు దాన్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకోగలుగుతూ ఉన్నాము? ఎంతవరకు మనము దేవుని యొక్క వాక్యములో ఆ సంగతులను మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాము? ఆయన అంటూ ఉన్నాడు కదా, ఈ సంగతులన్నీ అతను తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా దేవుడైతే ఆ ప్రవర్త ద్వారా చెప్పుట వలన వాళ్ళందరూ కూడా కాపాడబడుతూ ఉన్నారు. 13వ వచనానికి మనం వస్తే, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్ము అని సెలవీయగా అతడు దూతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. ఏ మనుషుని గురించి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం కదా, ఈ మనుష్యుడను గురించి ఆ రాజు అంటూ ఉన్నాడు కదా, మీరు వెళ్ళి అతన్ని తీసుకురండి. ఎవరైతే మన సంగతులను చెబుతూ ఉన్నారో, ఎవరైతే మన ఆలోచనలు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడో ఆ దైవజనుడు ఎక్కడున్నాడో మీరు కనుగొని ఆ సంగతి నాకు చెప్పి ఆ వ్యక్తిని తీసుకురమ్మని అతడు అన్నప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు కదా, అతడు దూతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా ఏం జరిగిందంటే, ఇక్కడ దూతానాళ్ళు వచ్చారు. ప్రవర్త రాత్రిపూట ఇంట్లో ఉన్నాడు, ప్రవర్త శిష్యుడైన గెహాజీ కూడా ఆయనతో ఉన్నాడు. వీళ్ళు రాత్రిపూట ప్రశాంతంగా ఉన్న సమయంలో వీళ్ళు నలుదిశలా ఎటు కూడా పారిపోవటానికి అవకాశం లేకుండా, వీళ్ళు ఏమాత్రం తప్పించుకునే అవకాశమే లేకుండా నలుదిశలా వాళ్ళు వచ్చారు. రథములను గుర్రములను మరి సైన్యం అంతా కూడా వచ్చి ఆ ప్రాంతము ఆ పట్టణం అంతా ఏం చేశారంటే వాళ్ళు చుట్టుముట్టారు. అది మాత్రమే కాదు కానీ ఎలీషాను కూడా చుట్టుముట్టారు. కారణం ఏంటి? మేము వాళ్ళని జయించాలనుకుంటుంటే ఈ వ్యక్తి ద్వారా సంగతి వాళ్ళకి వెళ్ళి వాళ్ళని మేము ఏం చేయలేకపోతున్నాం. మొదటిగా ఈ వ్యక్తి లేకుండా పోతే ఏంటి, కొన్ని సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ నింపుదల కలిగిన ప్రతి వ్యక్తి కూడా దేవుని పశ్చిమన ఉన్నప్పుడు, దేవుని వాగ్దానంతో లేదా దేవుని యొక్క వాక్యమునకు లోబడి నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి కార్యమును జయంకరంగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్ చెబుతారా? ప్రతి పనిని దేవుడు గొప్ప జయాన్ని కలుగు చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఎలీషా ఏం చేయటల్లా, ఎలీషా మౌనంగా ఉన్నాడు. దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. దేవుని ప్రజల పక్షమున దేవుడు నియమించిన ప్రవర్తగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రవర్త వాళ్ళ విషయమై జాగ్రత్త కలిగి ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రవర్తన బట్టి, ఆ ప్రవర్త ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్న విధానాలను బట్టి ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా ఏం చేశారంట, చుట్టుముట్టారు. అయితే ఏం జరుగుతూ ఉన్నది, దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి ఏం చేశాడు, అతడు పెందల కాడ లేచాడంట. లేచి బయటికి రాగానే ఏం కనపడుతూ ఉన్నది, సైన్యం కనపడతా ఉన్నది, రథాలు కనపడతా ఉన్నాయి, గుర్రాలు కనపడతా ఉన్నాయి, సైనికులు కనపడతా ఉన్నారు. వాళ్ళు అధికారం కలిగిన సైనికులు. వాళ్ళు ఏమి చేసినా ప్రజల్లో ఎవడు కూడా మాట్లాడటానికి వీలు లేదు.
వాళ్ళు ఏదైనా చేయగలరు, చేసి లేనిది ఉన్నట్లుగా ఆ వ్యక్తి మీద వేయగలరు. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, వారు ఏ రాజు కింద అయితే ఉన్నారో ఆ రాజు కంటే రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆయన కింద ఉన్న ఈ ప్రవక్త అయిన ఎలీషాను మనం చూస్తే, ఈ వ్యక్తి వాళ్ళను చూసి ఏం చేశాడు, బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అతడు అంతటా పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చెయ్యదుమని ఆ దైవజనునితో అనగా ఏమంటూ ఉన్నాడయ్యా, మనం ఇంకేమీ చెయ్యలేము. కారణం ఏంటి? గుర్రాలు, రథాలు, సైన్యము వాళ్ళందరూ కూడా వచ్చి మనల్ని చుట్టుముట్టున్నారు, ఇక మనం ఏమీ చేయలేమని వెళ్ళి ప్రవక్త అయిన ఎలీషాను తొందర పెడుతూ ఉన్నాడు. మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, నిజంగా అది చాలా ప్రాముఖ్యమైన మాట. మన యొక్క భక్తి జీవితంలో, మన విశ్వాసములో, దేవుని యందు మనము నడవగలుగుతూ ఉన్న విధానములో, నమ్మకస్తులుగా మనము దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్న సమయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినది, లేదా ఆటంకాల పరిస్థితిలో కానీ ఏ పరిస్థితి అయినా మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చూడండి, ఆ మాటను మనం చూడగలిగితే 16వ వచనములో, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ ఎలీషా, గెహజీ నువ్వు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. వీళ్ళు కేవలము మానవులు, వీళ్ళు బలహీనులు, వీళ్ళు ఏమీ చేయలేరు. కానీ దేవదూతలు, సైన్య సమూహము ఇక్కడ ఈ ప్రవర్త చుట్టూ, ఆ ప్రవర్తను సమీపించకుండా ప్రవర్త చుట్టూ ఉన్నారు. అలాగనే వెనక్క పారిపోకుండా వచ్చిన సైన్యం చుట్టూ వెనక కూడా ఉన్నారు. దూసిన కత్తులు చేతబట్టుకొనిన అగ్ని రథములను ఆ గెహాజీ, ఆ పనివాడు చూశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆయనకు అసాధ్యం ఏదైనా ఉన్నదా? ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. వాక్యమైన దేవుని యందును నిలబడ్డప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రతిదీ చేయగలిగిన దేవుడు. అందుకే మనం చూస్తే 18వ వచనములో, ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో ముత్తమని యెహోవాను ఏడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో ముత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు ఎతుకువాని ఎద్దకు మిమ్మును తీసుకొని పోదునని ఏం చెబుతూ ఉన్నాడు? ఈరోజు దేవుని సన్నిధిలో ఏం జరిగింది? అక్కడ ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఏం జరిగింది? కొన్ని సందర్భాలు మనము చూడగలుగుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన గొప్ప సందర్భాన్ని మనము గమనించగలిగినట్లయితే, ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కదా, వాళ్ళు ఏ పరిస్థితుల మధ్య ఉన్నారు అంటే, ఎలీషా ప్రార్థన చేసినప్పుడు అంధత్వములో ఉన్నారంట. అప్పుడు దాకా చూస్తూ ఉన్నారు, అప్పుడు దాకా ఎలీషాను చూస్తూ ఉన్నారు, ఆ ప్రజలను చూస్తూ ఉన్నారు, ఆ పనివాడిని చూస్తూ ఉన్నారు, ఎవరు ఎటు తప్పించుకోకుండా కనిపెట్టి ఉన్నారు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే ఎలీషా దేవునికి మనవి చేశాడో, వాళ్ళ చూస్తూ ఉన్న కన్నులు చూస్తూ ఉండగానే అంధత్వమాయెను. వాళ్ళు గుడ్డితనములోకి వెళ్ళిపోయారు, వాళ్ళు చూడలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆ దైవజనుడు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో మీరు ఎల్లు మార్గం ఇది కాదు, నేను తీసుకెళ్తారా అండి అని. ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికే. ఈరోజు దేవుని సన్నిధిలో రాజుకాడికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే వాళ్ళని ఆటంకం ఏం చేయలేదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే 23వ వచనంలో,
అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానిని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియానులు దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ కార్యము చూశారు, ఆ ప్రభావం చూశారు, దేవుని మహిమను చూశారు, దేవుని యొక్క కాపుదల ఏందో చూశారు. ఇశ్రాయేలు ప్రత్యమున ఉన్నది మానవుడు బలము కలిగిన వ్యక్తి కాదు, జ్ఞానము కలిగిన వ్యక్తి కాదు, ఆయన సర్వాధికారి అయిన దేవుడైన వాళ్ళు గ్రహించారు, ఆయన సర్వోన్నతుడైన వాళ్ళు గ్రహించారు. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడికి రావటం మానివేశారు. అయినను వారి విషయంలో వల్ల హానేమి చేయలేదు, వాళ్ళని శిక్షించలేదు, కానీ వారికి ప్రేమను చూపి వాళ్ళను పంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే అనేక సందర్భాలు తెలియజేస్తూ ఉన్న దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ రీతిగా నడిపించబడుతూ ఉన్నామో చాలా సంగతులను కూడా మనము చూడగలం. అందుకే సమస్తమును చేయగలిగిన దేవుని యొక్క సన్నిధిలో మనము చేసే ప్రతి విశ్వాసపు ప్రయాణములో వాక్యమైన దేవుడు మనతో ఉన్నాడు. ఎవరు ఉన్నారు? మనుష్యులు కాదు, కానీ దేవుడు మనతో ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో అనేక విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధిలో మనం చూడగలిగినట్లయితే వాక్యమైన దేవుడు మనకిచ్చిన అభిషేకము, వాక్యమైన దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్న ఆ గొప్ప సంగతులను మనం కనుగొనగలిగినట్లయితే అనేక విషయాలను కూడా దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉన్నాడు. ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళందరూ చూసి గెహాజీ భయపడ్డాడు. ఆ లేఖనాలన్నీ మీకు చూపించను కానీ కొన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ అధ్యాయంలో మీరు చదువుతూ ఉంటే అనేక విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆ గెహాజీ వచ్చి భయపడినప్పుడు ఎలీషా అంటూ ఉన్నాడు, సహోదరుడా నువ్వు భయపడవద్దు, మనతో ఉన్నవారు కంటే వాళ్ళకంటే మనతో ఉన్నవారు అధికులు అన్నాడు. అప్పుడు ప్రార్థన చేసి వీడు చూచున్నట్టు వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూ నిన్ను వచ్చును. 17 ఏమంటూ ఉన్నాడు? యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ వచ్చిన సైనికులు వీళ్ళందరూ కూడా ఎలీషాని సమీపిస్తారేమో, ఎలీషాని చంపుతారేమోనని దేవుడు ఏం చేశాడు? అగ్ని రథముల మీద దూసిన కత్తులు చేతబట్టుకొని దేవదూతలు ఇదిగో ఎలీషా ఇక్కడుంటే ఎలీషా చుట్టూ ఉన్నారు. అయితే ఎలీషా చుట్టూ మాత్రమే కాదు కానీ ఆ సైన్యమునకు వెనక కూడా వాళ్ళ చుట్టూ ఉన్నారు. వాళ్ళు తప్పించుకోవటానికి వీలు లేదు, ఎలీషా మీదకి వెళ్ళటానికి వీలు లేదు. ఎంత గొప్ప దేవుడు ఆయన! అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము, అలాంటి దేవునితో నడుస్తూ ఉన్న మనము ఏ విషయమందు మనము అధైర్యపడకూడదు, కానీ యుద్ధము యెహోవాదే. ఆమేన్. నీకేదొచ్చినా, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి సందర్భమైనా నీతో ఉన్నది దేవుడు, నిన్ను నడిపిస్తూ ఉన్నది దేవుడు, నిన్ను సంరక్షిస్తూ ఉన్నది దేవుడు, నీ ఆటంకాలను తొలగిస్తూ ఉన్నది దేవుడు, నీ పరిస్థితులన్నీ మేలుకరంగా మారుస్తూ ఉన్నది కూడా దేవుడే. ఆ దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎలా ఉండాలి? అభిషేకముతో ఉండొద్దా? వాక్యపు మంటతో మనం ఉండొద్దా? దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగిన వారిమై అనేకులను మండించగలిగిన మరి అలాంటి సిద్ధపాటు కలిగిన జీవితాలు మనం కలిగి ఉండొద్దా? సిరియన్లు తెలుసుకున్నారు ఎలీషా ఏంటో, ఎలీషా ఏ దేవుని కలిగి ఉన్నాడో ఆ దేవుని గురించి వాళ్ళు తెలుసుకున్నారు. అంతఃపురములో జరిగిన సంగతులు ఎక్కడో ఉన్న ఎలీషాకు దేవుడు బయలుపరిచాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అనుకుంటూ
ఉండొచ్చేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే మీకు మాట తెలియజేస్తూ ఉన్నా. 2 పేతురు రాసిన పత్రిక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. ఈ 2 వచనాల్లో కొన్ని మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాస్తూ ఉన్నాడు కదా ఈ పత్రికలో. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి ఎవరు అంట? బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమున బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దేనినంట? ఈరోజు దేవుని సన్నిధిలో కొన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మీకు ఒక సందర్భాన్ని నేను తెలియజేస్తా. ఇక్కడ పేతురు రాస్తూ ఇక్కడ ఎలీషా అనే ప్రవర్తన మనం చూసాం. బిలాం అనే ప్రవర్త కూడా దేవుని ప్రవర్తే. ఈయన కూడా దేవుని యొక్క ఆలోచన కలిగిన ప్రవర్త. దేవుడు ఏది ఆలోచిస్తాడో ఆ సంగతులు ఈ ప్రవర్తకు కూడా దేవుడు చెబుతా ఉన్నాడు. ఈ బిలాము విషయమై మరి అక్కడ ఆ దేశమందు బాలాక్ అనే రాజుకి, ఇంకా అనేక రాజులకు కూడా తెలుసు, బిలాము ప్రార్థన చేసి లేదా ఏదన్నా పలికితే దేవుడు దాన్ని నెరవేరుస్తాడని అందరికీ తెలుసు. ఆ బిలామును గురించి ఇక్కడ పేతురు సంఘములో తెలియజేస్తూ ఉన్నాడు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, ఏ ప్రవర్తన అంట? యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన కలిగి ఎలాగంట? ఆయన అంటూ ఉన్నాడు కదా, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖులు, అవునా? మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులయ్యుండు దుష్టత్వమును కప్పిపెట్టుటకు. మొదటి పేతురులో ఈ మాట ఉంది. ఏమన్నాడు ఇక్కడ? మన యొక్క ప్రవర్తన ఎందుకు అంటే దేవుని ప్రజలు దేవుని చేత నడిపించబడిన బిలామును గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ మాట ముందుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూద్దాం 2వ తిమోతి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 15, 16లో తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఏం చేశారంట? త్రోవ తప్పి పోయిరి. ఈ బిలాము లోకస్తుడు కాదు, లోకములో జీవించేవాడు కాదు, ప్రత్యేకించబడిన వాడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, ప్రవర్తగా మరి నడిపించబడుతూ ఉన్న వ్యక్తి. ఇతడు ఆలోచన లేనివాడు కాదు, కానీ ఆలోచన కలిగిన వాడే. అయితే ఈయన మార్గము తప్పిపోయాడని రాయబడి ఉన్నది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గర్దభము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవర్త యొక్క వెర్రితనము అడ్డగించెను. ప్రవర్తకు ఏమన్నదంట? వెర్రితనము. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. వాక్యమైన దేవునితో మనం ఉన్నాం. మనల్ని నడిపిస్తూ ఉన్న దేవుడు మనకు సమస్తమును మేలుకరంగా మారుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ బిలాము విషయంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. చూద్దాం అది కూడా లేఖనానుసారంగానే. చూడండి, సంఖ్యాకాండములోకి మనం వెళ్దాం. సంఖ్యాకాండములోకి మనం వెళ్ళినట్లయితే 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ అధ్యాయము సంఖ్యాకాండం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 22వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. తరువాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిపోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు
అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకిరి. ఏం చేశారంటే వీళ్ళు, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి నడిపించబడుతూ ఉన్నారు, నడిపించబడి వచ్చారు. వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే మోయాబు మైదానంకి వచ్చారు. ఇప్పుడు మోయాబు మైదానం కంటే మోయాబు ఊరు బయటికి వీళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చి అక్కడ ఆగారు. వీళ్ళు అక్కడ ఆగినప్పుడు బిలాముకు భయం కలిగింది. బిలాము కాదు మరి బాలాకుకు భయం కలిగింది. అలాగనే బాలాకుకు మాత్రమే కాదు కానీ ఆ ప్రజలందరూ కూడా భయపడ్డారని రాయబడి ఉంది. ఏమేన్ కారణం ఏంటంటే వీళ్ళ ప్రయాణములో ఐగుప్తీలే నిలవలే. వీళ్ళ ముందు వీళ్ళంతా ఐగుప్తీలు విద్య జ్ఞానము, ఇంకా చెప్పాలంటే విద్య నైపుణ్యము, సామాగ్రి విషయంలో సమృద్ధి, మరి అన్ని విషయాల్లో కూడా అధికులయ్యి ఉన్నారు. వాళ్ళు సమృద్ధి గలవారై ఉన్నారు. అయినను దేవుడు బలహీనులైన ఇశ్రాయేలులను బలపరిచి ఆత్మతో నింపి నడిపించిన దేవుడు, వారి పక్ష నుండి వారిని హతము చేసిన దేవుడు. అనేక వీళ్ళ మార్గంలో దేవుడు వాళ్ళ పక్ష నుండి యుద్ధం చేస్తే అనేకులను, ఫిలిస్తీన్లు కూడా వాళ్ళు జయించడం వాళ్ళు చూస్తారు. అందుకే ఇప్పుడు వీళ్ళకేం కలిగింది? భయం కలిగింది. భయం కలిగినప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే చూడండి 11-12 వచనంలో, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశములకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయలేదని చెప్పుచున్నాడు అనగా. ఏమన్నాడు? మంచి మాటలే ఇవి, మంచి సందర్భాలే ఇవి. అనేక విషయాలు చెప్పాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బాలాకు అధికారులను పంపించాడు. అయ్యా మరి ఇక్కడ బలమైన జనాంగం వచ్చిందో వాళ్ళని చెప్పించాలి, ప్రవర్తన తేండి అన్నారు. ప్రవర్తన తేండి అన్నప్పుడు అధికారులు వెళ్ళారు. అధికారులు వెళ్ళి బిలాముతో మాట్లాడినప్పుడు బిలాం, అయ్యా నేను ప్రార్థన చేసి దేవుడు బొమ్మంటేనే వస్తానన్నాడు. మంచిదే అయ్యా, అలాగనే మేము కూడా సమ్మతిస్తున్నాం, ప్రార్థన చేయన్నారు. వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు కదా, బిలాము నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అన్నాడు. నేను ఆశీర్వదించిన వాళ్ళు నువ్వు ఎలా చెప్పిస్తావు అన్నాడు దేవుడు. బిలాము వచ్చి ఆ మాట చెప్పినప్పుడు మరలా వాళ్ళు వెళ్ళి ఆ బాలాకు చెప్పగానే బాలాకు అన్నాడు కదా, నా దేశమందు నీ పేరు గొప్ప చేస్తాను, నీకు సమృద్ధి మరి ధనాన్ని, ఆ వస్తువులను అనేకము నీకు ఇస్తాను, నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా నా దేశమందు అంతటా నిన్ను ప్రకటన చేస్తానని చెప్పగానే బిలాము మళ్ళీ సరేనయ్యా ఉండండి మళ్ళీ అడుగుతా దేవుణ్ణి అని వెళ్ళాడు. ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, చెప్పానుగా బిలాము నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఒక సలహా ఇచ్చారు ఆయనకి. బాలాకు ఏం చెప్పాడంటే, ఒకే మూలను ప్రార్థన చేస్తున్నాడు, అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ మాట, ఈసారి ప్లేస్ మార్చి చేయమని అన్నాడు. వాళ్ళు ఆ మాటే చెప్పారు. అయ్యా నువ్వు అక్కడే చేస్తున్నావు కనుక ఆ మాటే చెబుతున్నాడు దేవుడు, ఈసారి ప్లేస్ మార్చి ప్రార్థన చేయన్నారు. సరేనని ప్రవర్త మాట వాళ్ళు వినాలా, ప్రవర్త వాళ్ళ మాట వినాలా? అర్థమవుతూ ఉన్నదా? ప్రవర్త మాట వాళ్ళు వినాలి, రాజు కూడా వినాలి. అయితే ఇప్పుడు ప్రవర్త వచ్చిన చిన్న ఉద్యోగస్తులు అధికారుల మాట వింటున్నాడు. ఆ ప్రవర్త వాళ్ళు చెప్పినట్టు సరేనయ్యా అని చెప్పి వేరే ప్లేస్కి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు కదా వెళ్ళమన్నాడు. సరే వెళ్ళు బిలాము, నేను చెబితే నువ్వు వింటల్లా, సరే వెళ్ళు అన్నాడు. అయితే ఒక కండిషన్ ఇచ్చాడు, గాడిదకి గంత కట్టి గాడిద మీద ఎక్కి వెళ్ళు అన్నాడు. బిలాంకి ఏమన్నా గంత ఉందా? లేదు. అలాగనే కట్టాడు. కట్టి అయ్యా దేవుడు బొమ్మన్నాడు పాండి అని బయలుదేరాడు. అయితే వాళ్ళు ఒక తోటకాడికి వచ్చినప్పుడు ఇరుపక్కల తప్పించుకోవటానికి వీలు లేకుండా చెట్లు అల్లుకొని గోడవలే ఉన్నవని రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ ద్రాక్ష తోట ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బిలాము ఎక్కెళ్తూ ఉన్న గాడిద బిలామును పడేసి పక్కకు పరిగెత్తింది. పనివారు వెళ్ళి దాన్ని లాక్కొచ్చి కొట్టి మరలా నిలబెట్టి బిలామును ఎక్కించారు.
మరలా పడేసి మరలా పక్క కురికింది. మరలా వెళ్ళి వాళ్ళు దాన్ని కొట్టి ఈడ్చుకొని వచ్చి దాని మీద బిలామును ఎక్కించాడు. ఇలా 3 సార్లు జరిగింది. 3వసారి దేవుడు దానికి వాక్శక్తినిచ్చినని రాయబడి ఉన్నది. హల్లెలూయా. వాక్శక్తినిచ్చినప్పుడే అంటూ ఉన్నది కదా, ఒరే బుద్ధి లేని బిలామా, ఇంతకాలం నన్ను పోషించావని, నేను నీ మేలు కోరి నిన్ను కాపాడాలని, ఇదిగో నేను నిన్ను తీసుకుపోకుండా పక్కకు పోతా ఉంటే నీ కళ్ళు కనపట్టలేదా? దూసిన కత్తి చేత పట్టుకొని ఎదురు దూత నిల్చున్నాడు చూడండి. హల్లెలూయా. దీనికి ఏం గట్టి ఉన్నాయి? కళ్ళకి గంత గట్టి ఉన్నది, కానీ కళ్ళతో చూస్తూ ఉన్నవాడికి కనపడలా. నేను అదే కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటా. దేవుని వాక్యాన్ని చదువుతారు కానీ గ్రహింపు ఉండదు, వింటారు కానీ ఆలోచన ఉండదు. అది దేవుడు ఇవ్వాలి. దేవుడు నీకు ఇస్తేనే కానీ అది నీకు రాదు. అందుకే కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, 31వ వచనానికి వెళ్దాం త్వరగా. మరి చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఈ మాట చదివి నేను త్వరగా ముగిస్తా. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది. ఏమైందంట? నడత విపరీతమైనది అంటే నడవలసిన దానికంటే ఎక్కువైనది, లోబడవలసిన దానికంటే ఎక్కువైనది, దేవునికి భయపడాల్సిన దానికంటే ఎక్కువైనది. కారణం ఏంటంటే ఘనత వైపు చూస్తా ఉన్నాడు. గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి. ఎవరికి విరోధయ్యాడు ఆయన? ప్రవర్తకి. దేవుని ప్రవర్తకి దూత ఏమయ్యాడంట? విరోధై వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని పిల్లలను శపించడానికి బయలుదేరాడు. దేవుడు ఆశీర్వదించిన వాళ్ళని శపిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఆశీర్వదించిన వారిని దూషించడానికి వెళితే దేవుడు ఊరుకుంటాడు? అందుకే అన్నాడు కదా, ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పిన. ఏమంటూ ఉన్నాడు? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా అనేక విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయినను మనము లోబడే స్థితి కలిగి లేనట్లయితే మన పరిస్థితి ఏంటి ఒకరోజు? అందుకే కింద వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, దేవుడు చెప్పింది అది కదా, ఇది మంచిది కాదయ్యా బిలాము, వెళ్ళొద్దని దేవుడు చెప్పలేదా? అప్పుడేనలా, ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చేలేకే నేను వెనక్కి వెళ్తాను అంటున్నాడు. చూడండి, ఒక మాట ఉన్నది. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. ఏమన్నదో చూద్దాం. అక్కడ నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. ఏం చేశారంట? గమనించండి, ఇక్కడ వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సహించిరి. అయినను మన దేవుడు ఆ శాసనమును ఆశీర్వాదముగా మార్చునని రాయబడినట్లు కనపడెను. దేవునికి మహిమ కలుగును గాక. శపించడానికి వెళ్ళినా శపించే మాటలను దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వాదకరంగా మార్చనని అన్నాడు. హల్లెలూయా. ఈరోజు అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక ప్రార్థన గుడ్డితనాన్ని కలుగు చేసి వాళ్ళ పరిస్థితులను
వారి యొక్క విశ్వాసమును, దేవుని ఎడలో వాళ్ళ భక్తి జీవితాన్ని కనుగొనటానికి, వాళ్ళు దేవునిలో నమ్మకస్తులుగా జీవించటానికి అనేకమైన వాటికి మరి మూలాధారముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గనక ఈరోజు నిజంగా మనలో ఏదన్నా గుడ్డితనము మనము కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే యేసుక్రీస్తు నామములో ఆ గుడ్డితనము తొలగిపోవును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరి ఎవరైనా